వైట్ హౌస్ టెస్లా షోరూమ్ గా మారిపోయింది. అవును, చెప్పినట్లే టెస్లా కారు కొనుగోలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మస్క్ నేతృత్వంలోని డోస్ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే టైంలో బాయ్కాట్ టెస్లా నినాదం ఊపందుకుంది. దీంతో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అటు షేర్ల ధరలు కూడా పడిపోయాయి. ఈ పరిణామాలతో ఫ్రెండ్ కు సపోర్ట్ చేయాలని భావించాడు ట్రంప్. టెస్లా కార్లు కొంటానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కార్ను సొంతం చేసుకున్నారు. ఇందుకోసం $80,000 చెల్లించానని, $1 కూడా డిస్కౌంట్ తీసుకోలేదని ట్రంప్ వివరించారు. నిన్న వైట్ హౌస్ ఆవరణలో టెస్లా కంపెనీకి చెందిన వివిధ మోడల్ కార్లు ప్రదర్శించారు. ఇందులో రెడ్ కలర్ కార్ను ట్రంప్ సెలెక్ట్ చేసుకుని డబ్బు చెల్లించారు. ఆ తర్వాత మస్క్ తో కలిసి కార్లో కూర్చొని ఫోటోలకు పోజులిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ సర్కార్లో ఎలాన్ మస్క్ సలహాదారుగా వ్యవహరించడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మస్క్ చెందిన టెస్లా కార్ షోరూం ముందు పలువురు నిరసనకారులు ఆందోళన చేశారు. ఈ నిరసనలు టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో టెస్లా షేర్లు కూడా పడిపోయాయి. దీంతో ఆయనకు మద్దతుగా తాను ఓ టెస్లా కార్ను కొనుగోలు చేస్తానన్నారు ట్రంప్. దీంతో ట్రంప్ కోసం లేటెస్ట్ మోడల్ టెస్లా కార్లను ఎలాన్ మస్క్ వైట్ హౌస్ కు తెప్పించారు. ఒక్కో మోడల్ కారు ప్రత్యేకతలను ట్రంప్ నకు మస్క్ దగ్గరుండి చూపించారు. దీంతో వైట్ హౌస్ కాసేపు టెస్లా షోరూం లాగా మారింది.